హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ ఎరే. లాస్ట్ క్లాస్లో మనం స్టాక్ అంటే ఏంటి, స్టాక్ మీద ఏం ఆపరేషన్స్ చేసుకుంటాము అనేది చెప్పుకున్నాం. సో స్టాక్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవటమే స్టాక్. సో అది ఎలాగ స్టోర్ చేసుకుంటుంది, లిఫో ఎల్ఐఎఫ్ఓ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇన్సెషన్ అనేది జరుగుతుంది, డిలేషన్ అనేది జరుగుతుంది అని చెప్పాను. సో ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ చేస్తాం, పుష్ అంటే ఇన్సర్ట్ చేయటం, పాప్ అంటే రిమూవ్ చేయటం, పీక్ అంటే ఏంటంటే డిస్ప్లే చేయటం, టాప్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయటం. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే ఈ 3 కాన్సెప్ట్స్ని ఎరేని బేస్ చేసుకొని ఎలాగా స్టాక్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎరే చూద్దాం. చూడండి, ఎరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్స్ విత్ ద 0, దాని యొక్క ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 1 2 3 4 5 అని తీసుకున్నాను. ఓకేనా. సో దీంట్లో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని యొక్క సైజ్ ఎంత, మ్యాక్సిమం వాల్యూస్ ఎన్ని పడతాయంటే చూడండి, ఇక్కడ 0 to 5 అంటే ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 6 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో దీని మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే చూడండి, ఇక్కడ 6. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీంట్లో టాప్ అంటే ఏదంటే లాస్ట్లో చూసారా, హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూవే టాప్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే మనకి టాప్ అంటారు. ఓకేనా. ఈ టాప్లో ఉన్న వాల్యూ నాకు డిస్ప్లే అవ్వాలి అంటే ప్రింట్ అవ్వాలి అంటే నేను యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి, పీక్ అనే కాన్సెప్ట్, లేదంటే దాని పేరే చూడండి ఇక్కడ పీప్ అంటారు. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం టాప్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వీటిల్లో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో అంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి, టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే చూడండి టాప్ అనేది ఇక్కడ ఉంది, సో నల్ కాదు. ఒకవేళ ఇది లేదు వాల్యూ, సో టాప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా లేదు, టాప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే టాప్ అనేది ఎక్కడ ఉంటుంది, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ అన్నీ ఏమి లేవు, ఉంది ఒకటే వాల్యూ ఇక్కడ ఉంది. టాప్ అనేది ఇక్కడ ఉంది అనుకో, ఇక్కడ ఉన్న ప్రాబ్లం లేదు. సో టాప్ అనేది అసలు లేదు, ఏ వాల్యూ ఉన్నా అక్కడ టాప్ అనేది ఉన్నట్టే, ఇక్కడ వాల్యూ అనేది లేదు. లేనప్పుడు ఏం జరుగుతుంది, లిస్ట్ అనేది మొత్తం అంటే ఇక్కడ ఎరే మొత్తం ఏం జరుగుతుంది, స్టాక్ అనేది అండర్ ఫ్లో అవుతుంది. అండర్ ఫ్లో అంటే అసలు వాల్యూస్ ఏవి లేవు అని. ఓకేనా. ఇన్ కేసు ఇప్పుడు చూద్దాం చూడండి, 1 2 3 4 5 6 అని రాశారు. సో ఇప్పుడు టాప్ ఏదవుతుంది, ఇదిగో లాస్ట్లో ఉంది చూసారా, ఇదే టాప్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితేనేమో ఏమవుతుంది, అక్కడ అండర్ ఫ్లో అవుతుంది అంటే అసలు ఏమీ లేవని. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ కనుక చూడండి ఇక్కడ మ్యాక్సిమం -1 అయితే, సో మ్యాక్సిమం -1 కనుక అయితే టాప్ అనేది అప్పుడు ఏం జరుగుతుందంటే ఓవర్ఫ్లో అంటే ఫిల్ అయిపోయిందని. చూడండి ఇక్కడ అన్ని వాల్యూస్ ఫుల్ అయ్యాయి కదా. సో మ్యాక్సిమం ఎంత మనకి 6. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 6 - 1 అంటే ఎంత 5. సో చూడండి 5th పొజిషన్లోనే ఉందిగా. ఓకేనా. అంటే ఇక్కడ ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. టాప్ అనేది కనుక ఇది మ్యాక్సిమం ఎంత 6 - 1 అంటే ఎంత 5. సో 5 పొజిషన్లోనేగా ఉంది. సో టాప్ అనేది కనుక ఇదిగో టాప్ అనేది ఇక్కడ మ్యాక్సిమం -1లో కనుక ఉంటే అదేమవుతుంది, ఓవర్ఫ్లో అంటే ఇంకొకటి ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. ఓకేనా. టాప్ అనేది కనుక నల్ అయితే అండర్ ఫ్లో, అసలు దాంట్లో ఏ వాల్యూస్ లేవు. ఇది ఏరియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. సో ఇప్పుడు ఇన్సెషన్ ఎలా జరుగుతుంది, డిలేషన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ అదేవిధంగా మనకి పీక్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ కోడ్ని బేస్ చేసుకొని. సో ప్రోగ్రామింగ్లో ఇక్కడ ఏదైతే కోడ్ రాసానో అదే కోడ్ అనేది ప్రోగ్రామ్లో ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వచ్చేసరికి ఏంటంటే పుష్ ఆపరేషన్. పుష్ అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఇన్సర్టింగ్ చేయని. పుష్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్సర్టింగ్ అని, ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఒక ఎరేని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎరే సైజ్ చూడండి, ఇక్కడ 0 1 2 3 4 5 అని చెప్పేసి ఇచ్చాను. సో వాల్యూస్ అనేవి దీంట్లో ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దీంట్లో 10 20 30 40 50 అనే వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 50 కూడా తీసేద్దాం. సో ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఏదైతే ఇన్సర్ట్ చేశానో దాన్నే ఏమంటారంటే టాప్ అంటాం. ఓకేనా. మరి దీని పక్కన ఉన్నది ఏమవుతుంది, టాప్ +1 అవుతుంది. ఓకేనా. అంటే ఇది వచ్చేసరికి టాప్, ఇది టాప్ +1. టాప్ అనేది 3 అయినప్పుడు 3 + 1 ఏమవుతుంది, 4గా అవుతుంది. సో అందుకని దాన్ని ఏంటంటే ఎగ్జాంపుల్కి టాప్ +1గా అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పుష్ ఆపరేషన్ చేయాలి అంటే మనం ఒకటి చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం సైజ్ ఎంత
మ్యాక్సిమం సైజ్ ఎంత 0 to 5 అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు 6 వాల్యూస్ ఉన్నట్టు దీని మ్యాక్సిమం సైజ్ 6. సో ఇప్పుడే మనం చెప్పాను ఏంటంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే క్లియర్గా చూడండి టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే ఓకేనా మ్యాక్స్ -1 అయితే ఏం జరుగుతుంది అక్కడ ఓవర్ఫ్లో అవుతుంది అని. నెక్స్ట్ అదేవిధంగా టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే అప్పుడేమవుతుంది మనకి అండర్ ఫ్లో అవుతుంది అని చెప్పాను ఓకేనా. ఈ రెండు కాన్సెప్ట్లు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు చూద్దాం మనం ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే అక్కడ మనకి స్పేస్ ఉండాలి అవునా కదా. ఇప్పుడు ఇది కనుక ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ వాల్యూ 50 60 ఉందనుకుందాం. సో ఇప్పుడు చూడండి టాప్ అనేది కనుక మ్యాక్సిమం -1 అయితే మ్యాక్సిమం ఎంత 6 -1 అంటే ఎంత 5 ఇదే టాప్. ఇప్పుడు టాప్ ఏంటి లాస్ట్ వాల్యూగా అయ్యేది. సో మ్యాక్సిమం -1 అయిందిగా. సో ఇప్పుడు చూడండి ఇది కనుక టాప్ అయితే నేను ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేస్తానా చేయటం కుదరదు కదా. అప్పుడేమవుతుంది మనకి చూడండి ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది ఓకేనా. సో నేను ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే టాప్ అనేది ఈ లాస్ట్ పొజిషన్లో ఉండకూడదు. సో ఇప్పుడు నాకు టాప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉంది అనుకుందాం ఓకేనా ఇక్కడ ఉంది టాప్. సో ఇప్పుడు చూడండి ఓవర్ఫ్లో అయితే లేదుగా ఖాళీ ఉంది కాబట్టి నేను వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. సో వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే చూడండి ఇక్కడ సెట్ చేయాలి దేన్ని టాప్ +1ని టాప్ లాగా అంటే ఇది టాపు ఇదేమవుతుంది టాప్ +1 ఈ టాప్ +1 అనే దాన్ని నేను ఎలా మార్చాలంటే టాప్లా మార్చాలి. ఎందుకు మార్చాలి టాప్ లాగా అసలు అంటే నేను ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి టాప్లోనే ఇన్సర్ట్ చేయాలి. వాల్యూని డిలీట్ చేయాలంటే దేంట్లో డిలీట్ చేయాలి టాప్లోనే డిలీట్ చేయాలి. సో అందుకోసం ఏం చేశానంటే ఇది టాప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది టాప్ +1 అవుతుంది దాని పక్కన ఉన్నది టాప్ +1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి టాప్ +1ని కాస్త టాప్లా మార్చాలి. మార్చేసిన తర్వాత ఏం చేయాలి స్టాక్ టాప్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు వాల్యూ పెట్టేస్తున్నా ఇన్సెషన్ జరిగిపోయింది. సో చూసారు అంత సింపుల్గా ఉంది ఇన్సెషన్. ఇప్పుడు డిలేషన్ చేద్దాం. సో డిలేషన్ ఆపరేషన్కే మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి పాప్. పుష్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాను పాప్ చేస్తున్నా. పాప్ అంటే ఏంటి రిమూవ్ చేయటం. సో రిమూవ్ చేయాలి అన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం కలెక్షన్ ఆఫ్ ఏరియాలో వాల్యూస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 20 30 40 అనే వాల్యూస్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ దీని పొజిషన్స్ అంతా 0 1 2 3 4. సో 4 కాబట్టి లేదంటే 5 కూడా తీసుకుందాం. సో ఇప్పుడు దీని యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఇందాకట్లాగే మ్యాక్సిమం సైజ్ ఎంత 6 అవుతుంది ఓకేనా మ్యాక్సిమం సైజ్ 6. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చాను చూసారా టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే ఓవర్ఫ్లో. నెక్స్ట్ కండిషన్ ఏంటి టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే దాన్ని ఏమంటారు అండర్ ఫ్లో అంటారు. సో ఇప్పుడు చూడండి టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే అసలు టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూస్ లేవని. వాల్యూస్ లేవా ఇక్కడ ఉన్నాయి కదా. ఒకవేళ వాల్యూస్ కనుక లేకపోతే అప్పుడేం జరుగుతుందంటే దాన్ని అండర్ ఫ్లో అంటారు అంటే అసలు ఏ వాల్యూస్ లేవు అని. కానీ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను రిమూవ్ చేయగలుగుతా. ఇక్కడ వాల్యూస్ లేకుండా నేను దేన్నైనా డిలీట్ చేయగలుగుతానా చేయలేను కదా. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డిలీట్ చేయగలుగుతా. సో అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్టాక్ అనేది నల్ అయితే కాదు ఓకేనా నల్ కాదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి సెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ స్టాప్. అంటే ఇక్కడ చూడండి వాల్యూని సెట్ చేయాలి ఎలాగా టాప్లో ఉన్నదాన్ని. ఇక్కడ చూడండి ఇదేగా టాప్ అయ్యేది మనకి ఎప్పుడైనా లాస్ట్లో ఉన్న వాల్యూవేగా. సో అందుకని సెట్ వాల్యూని సెట్ చేయాలి దేనికి స్టాక్ పాప్ అంటే మీనింగ్ ఏంటి స్టాక్ని రిమూవ్ చేయమని ఓకేనా. స్టాక్ని ఏం చేస్తున్నా రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇది టాప్ కదా ఫర్ ఎగ్జాంపుల్కి 40 అనేది ఉంది కాబట్టి ఇది టాప్గా. దీని పక్కన ఉండేది ఏమవుతుంది టాప్ +1 అవుతుంది. దీనికి ఇటు సైడ్ ఉన్నది ఏమవుతుంది టాప్ -1 అవుతుందిగా. సో అందుకని ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి టాప్ ఎంతలో ఉంది 3లో ఉంది. టాప్ +1 అంటే 3 + 1 4. టాప్ -1 అంటే 3 - 1 2. సో ఈ టైప్లో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేశాను స్టాక్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేశాను టాప్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1. సో ఏదవుతుంది ఇప్పుడు ఇంకా ఇదేగా ఉంది లాస్ట్ వాల్యూ అందుకని ఇదే టాప్ అవుతుంది. దీన్ని టాప్గా మార్చాలి అంటే నేనేం చేయాలి టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ -1. టాప్ -1ని కాస్త ఏమనుకోవాలి టాప్గా అనుకోవాలి. ఇందాకేమనుకున్నాను టాప్ +1ని టాప్ అనుకున్నా ఎందుకంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు డిక్రీజ్ అయింది కాబట్టి టాప్ -1ని టాప్ అనుకుంటున్నాను ఓకేనా. ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ టాపిక్ చూడండి ఇది అసలు చాలా సింపుల్ టాపిక్. మనకి పుష్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అదేవిధంగా పాప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే
పీక్ ఆర్ పీప్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 20, 30 అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చాలా వాల్యూస్ ఎంటీ ఉన్నాయి. సో 0, 1, 2, 3, 4, 5, 0 to 6, సారీ 5, మొత్తం సైజ్ మ్యాక్సిమం సైజ్ 6. ఇప్పుడు టాప్లో ఉన్న వాల్యూ ఎంత? ఎప్పుడైనా టాప్లో ఉన్న వాల్యూ లాస్ట్లో ఉన్నదేగా, ఇది టాప్లో ఉన్న వాల్యూ. ఓకేనా, సో ఈ టాప్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయటాన్నే, డిస్ప్లే చేయటాన్నే పీక్ ఆర్ పీప్ అంటారు. సో అంటే చూడండి, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్, టాప్ అనేది నల్ అంటే ఏంటి? ఏ వాల్యూస్ ఉండకూడదు, ఏ వాల్యూస్ లేవా, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, 10, 20, 30 ఉంది. టాప్ అనేది 30 వాల్యూ, ఎప్పుడు నల్ కాల, 30 అనే వాల్యూ ఉంది. సో ఉంది. ఒకవేళ కనుక లేదంటే స్టాక్ ఎంటీ అంటారంట. స్టాక్ ఏమీ లేకపోతే ఎంటీ అనే కానీ ఉంది వాల్యూ. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎల్స్లో రిటర్న్ స్టాక్ టాప్, స్టాక్ టాప్లో ఇదిగో చూడండి, టాప్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. టాప్లో ఉన్న వాల్యూ ఎంత? 30. సో నాకు అవుట్పుట్ ఏంటి? 30 అని అవుట్పుట్ కనిపిస్తుంది, ఎండ్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ ఎరేస్ అనే టాపిక్. ఈ టాపిక్లో మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.